హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాము. ఎంప్లాయీస్, జర్నలిస్ట్ మరియు పెన్షనర్స్ కొరకి తెలంగాణ సర్కారు హెల్త్ కార్డ్స్ల ద్వారా క్యాష్లెస్ వైద్యం అందించడానికి మరియు ఓపీ సేవలు అందించడానికి వీలుగా వెల్నెస్ సెంటర్ను ఖైరతాబాద్లో ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలుసు. ఇది ప్రారంభించడమే కాకుండా మరి ఒక యాప్ను కూడా అందుబాటులో ఉంచింది. ఆ యాప్ పేరే ఈజేహెచ్ఎస్. ఈ యాప్ను ఇందులో మొత్తం వైద్యానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి పొందుపరచడం జరిగింది. మరి ఇటు యాప్ను మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. చూడండి, ఎస్ అని టైప్ చేద్దాం. చూడండి, మీకు ఇక్కడ అనిపిస్తున్నట్టుగా ఈజీహెచ్ఎస్ అని పైన అనిపిస్తుంది. చూడండి, ఆ ఈజీహెచ్ఎస్ యాప్ను మనం మొబైల్లో హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుందాం. మరి ఈ యాప్ను మన అందరికీ, ఎంప్లాయీస్కి, అదేవిధంగా జర్నలిస్టులకి, పెన్షన్కి అందుబాటులోకి చేసినందుకు తెలంగాణ సర్కార్కి మనం ధన్యవాదాలు చేసుకుందాం. ఈ ఇన్స్టాట్ను అప్లై చేసుకుందాం. ఇది ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడే చూడవచ్చు. ఈ ఈజీహెచ్ఎస్ యాప్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి పొందుపరిచారు అనేది మనం డిస్కస్ చేద్దాం. మీకు ట్యాప్ చేసినట్లయితే మనకు నియర్ బై హాస్పిటల్ అనేది అనిపిస్తుంది కదా. ఈ హాస్పిటల్లో మీరు ఉన్న ప్రాంతం నుంచి హాస్పిటల్ వివరాలు తెలుసుకోవచ్చు. ఆ రెండో యాప్ చూసినట్లయితే హాస్పిటల్ చర్చ్ అని ఉంది కదా. ఈ హాస్పిటల్స్ మనకు ఏమేమి కావాలి ఆ డీటెయిల్స్, స్కీమ్ చూసినట్లయితే ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, దాని కింద ఎంప్లాయీ హెల్తా, జర్నలిస్ట్ హెల్తా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుందాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత స్పెషాలిటీ అంటే మనకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, దేని పర్పస్ మనం వెళ్ళాలనుకుంటున్నాం, దాన్ని మనం చేసినట్లయితే మనకు ఇన్ఫర్మేషన్, ఉదాహరణకు కార్డియాలజీ చేసినాం అనుకోండి, సెర్చ్ హాస్పిటల్స్ నొక్కగానే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీకు ట్యాబ్లో చూసిన విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ ఈ యాప్ ఇందులో హాస్పిటల్స్ జారీ చేసుకోవచ్చు. తర్వాత మన ముఖ్యంగా కావాల్సింది మన ఎంప్లాయీస్ కానీ, పెన్షనర్స్ కానీ, జర్నలిస్ట్ కానీ మన కార్డు యాక్టివేషన్ ఉందా, యాక్టివేషన్ పొజిషన్ ఏంటి అని తెలుసుకోవాలంటే హెల్త్ కార్డు డీటెయిల్స్ నొక్కాలి. ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఎంప్లాయీ ఐడి. ఉదాహరణకి ఈ ఎంప్లాయీ ఐడెంటిటీ సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, గెట్ స్టేటస్ అని నొక్కినట్లయితే మనకు ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేసి గెట్ స్టేటస్ చేసినట్లయితే ఎంప్లాయీ యొక్క ఐడితో పాటు ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఐడి స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత మూడోది ట్రీట్మెంట్ స్టేట్, మన ట్రీట్మెంట్ వివరాలు ఇందులో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 4 చూసినట్లయితే కార్డ్ యూటిలైజేషన్ కింద మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నువ్వు ఏం వైద్యం చేసుకున్నారు, ఎంప్లాయీ ఐడిని ఎంట్రీ సబ్మిట్ కొట్టగానే మీకు ఈ కార్డు ద్వారా ఎంత వైద్యం ఇప్పటివరకు పొందారనే వివరాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ట్యాప్ చేస్తే తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ప్రొసీజర్లో చూస్తే స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయి, మనకి ఎలాంటి వైద్యాలు అందుబాటులో ఉన్నాయి అనే వివరాలు ఇక్కడ కనిపిస్తుంది. సెర్చ్ ప్రొసీజర్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదేవిధంగా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కూడా అలానే ఉంటుంది. తర్వాత ఈ వైద్యం అందడం ద్వారా మనకి ఎలాంటి ఇబ్బంది అయినా ఉన్నట్లయితే రిపోర్ట్ కంప్లైంట్ అని ఉంచండి. ఈ రిపోర్ట్ కంప్లైంట్ ద్వారా ఇక్కడ స్క్రోల్ చేసి చూస్తాం. ఇవన్నీ వివరాలు డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసినట్టయితే ఏముంది, హాస్పిటల్ నేము, కంప్లైంట్, నీ నేము, కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డిస్క్రిప్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసి సబ్మిషన్ పెట్టినట్టయితే మనం కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత ఫీడ్బ్యాక్, నీకు ఫీడ్బ్యాక్ అంటే అందరికి తెలిసిన విషయం, ఇది డీటెయిల్స్ ఉన్నాయి. ఫీడ్బ్యాక్లో చూసినట్లయితే ఈ ఫీడ్బ్యాక్లో వేసేసి దీన్ని కూడా లాస్ట్ సబ్మిషన్ కొట్టవచ్చు. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ తెలంగాణ సర్కార్ ఏదైతే ప్రారంభించిందో దానికి సంబంధించిన వివరాలు వెల్నెస్ సెంటర్ను మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. వెల్నెస్ సెంటర్ చూసి ఉదాహరణకు నేను ఖైరతాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసి సబ్మిషన్ కొట్టినట్లయితే ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ యొక్క అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, టైమింగ్స్ వస్తుంది. తర్వాత అదేవిధంగా మీరు ఉన్న ప్రాంతం నుంచి ఈ వెల్నెస్ సెంటర్కి వెళ్ళడానికి రూట్ మ్యాప్ కూడా మనకి ఇక్కడ చూస్తుంది. గెట్ డైరెక్షన్ దొరుకుతుంది. ఈ రకం మనకు రూట్ మ్యాప్ అనేది అనిపిస్తుంది. దాని ద్వారా మనం ఎక్కడి నుంచి అయినా వెల్నెస్ సెంటర్కి వెళ్ళే విధానంగా మనకు రూట్ మ్యాప్ రూపొందించడం జరిగింది. ఇక చివరి చూసినట్లయితే ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్ రికార్డ్స్ అని ఉన్నది కదా,
ఆ రికార్డ్స్ అనే వివరాలు మనకు అందులో పొందుపరుస్తారు. కాంటాక్ట్ యాజ్ తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టుగా కాంటాక్ట్స్ వివరాలు కూడా మనకు అనిపిస్తుంది. సో ఇక లాస్ట్గా చూసినట్లయితే బుక్ అండ్ అపాయింట్మెంట్ ఉంది కదా, దాన్ని నొక్కినట్లయితే మనము వేరే ఏ సెంటర్లో మీరు ఫస్ట్ వెళ్ళి అవుట్ పేషెంట్గా జాయిన్ కావాలనున్నారు చేస్తేనే ఖైరతాబాద్ సెలెక్ట్ చేశాను. తర్వాత స్కీమ్ మీరు ఎంప్లాయా జర్నలిస్టా అదనేది ఫస్ట్ చేసేసుకోవాలి. తర్వాత కన్సల్టెంట్స్ ఎవరి దగ్గరకు వస్తుంది, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్ ఈ రకంగా ఉంటుంది. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కార్డ్ నెంబర్, మీ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. అపాయింట్మెంట్ డేట్, ఏ డేట్లలో మీరు అపాయింట్ చేసుకోవాల్సిన తర్వాత ఏ టైంలో చేస్తున్నారు అని చేసేసి బుక్ అపాయింట్మెంట్ కనుక నొక్కినట్లయితే మనకు అప్పుడు అపాయింట్మెంట్ అందుబాటులో ఉందా లేదా, లేకుంటే నెక్స్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ యాప్ ద్వారా అన్ని వివరాలు ఈ ఈజేహెచ్ఎస్ అన్న దాంట్లో పొందుపరిచారు. ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేస్తూ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అదేవిధంగా సబ్స్క్రిప్షన్ బటన్ మాత్రం నొక్కండి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒకసారి ట్యాప్ చేసి చూద్దాం. మనం ట్యాప్ చేసి చూసినట్లయితే ఎంప్లాయ్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్ అని మనకు అనిపిస్తుంది కదా. మరి ఈ యాప్లో ఎలాంటి సేవలు ఇస్తారు, ఎలాంటి సేవలు మనకు అందుబాటులోకి ఉన్నాయి అనే వివరాలు చూసినట్లయితే నియర్ బై హాస్పిటల్స్ అనేది ఫస్ట్ కనబడుతుంది. ఈ నియర్ బై హాస్పిటల్స్